అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానన్నమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇంకా సీరియల్ బాగుంది అన్న, చక్కగా ఉంది, బాగా అర్థమైంది అంటే మటుకు మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. మొత్తానికి శృతికి అలాగే రోహిణికి వాళ్ళ అత్తయ్యకి మధ్య వీళ్ళ ముగ్గురు మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రోహిణి వాళ్ళు ఈ మధ్య ఫర్నిచర్ది షాప్ కొత్తగా పెట్టేసుకున్నారు కదా, ఇంకా ఆ షాపులో పనిచేసి అలసిపోయాం అది ఇదని ఈ మధ్య మనోజ్ రోహిణి బాగా బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఫస్ట్ రోజే షాపు స్టార్ట్ చేసిన రోజు శృతి వాళ్ళ అమ్మ వచ్చేసేపాటికి సోఫా సెట్ ఒకటి కొనేసి ఆర్డర్ పెట్టేసి, అది కూడా ఏంటంటే రోహిణి వాళ్ళ దగ్గర కొనేసి శృతి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నట్టుగా బాలు వాళ్ళ ఇంటికి పంపిస్తుంది కదా. బాలు అప్పుడే కారు క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా సోఫా సెట్ దించేసే వాళ్ళు ఒక వ్యాన్లో సోఫా సెట్ తీసుకొని వచ్చి ఇంటి ముందు దించబోతూ ఉంటే బాలు అడుగుతాడు కదా, ఈ సోఫా సెట్ ఎవరికి, మీరు అడ్రస్ ఏదో తప్పి తీసుకొని వచ్చినట్టున్నారు, ఇది మేము బుక్ చేయలేదు అంటూ ఉంటే ఇంకా వాళ్ళ పేరు చెప్తారు. ఓహో, శృతి వాళ్ళ అమ్మ కావాలని చెప్పేసి మాకు ఈ సోఫా సెట్ పంపించినట్టుంది, వద్దొద్దు మాకు తీసుకొని వెళ్ళండి అని చెప్పి సోఫా వద్దంటే వద్దని బాలు చెప్తూ ఉంటే అప్పుడు ఆ సోఫా తీసుకొచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఈ సోఫా ఎవరైతే పంపించారో వాళ్ళకి మీరు ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా చెప్పండి, అప్పుడు మేము ఈ సోఫా సెట్ తీసుకొని తిరిగి ఇచ్చేస్తాము అనేసి అనగానే సరేనని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మొత్తానికి సోఫా ఇచ్చేస్తున్నామని చెప్తాడు. వాళ్ళ అమ్మ వెంటనే సోఫా సెట్ తీసుకొని మనోజ్ వాళ్ళ షాప్కి వచ్చేసి ఇంకా సోఫా సెట్ ఇచ్చేస్తున్నాం, బాలు ఒప్పుకోవట్లేదని చెప్తుంది. అప్పుడు డబ్బులు ఎలా ఇవ్వాలి అని అర్థం కాక రోహిణి తన మెడలో ఉన్నటువంటి బంగారుపు తాడు తాకట్టు పెట్టి 1,50,000 తీసుకుని వచ్చి శృతి వాళ్ళ అమ్మకి ఇస్తుంది కదా. అప్పుడు రోహిణి పసుపు తాడు వేసుకుంటుంది అనమాట. ఆ పసుపు తాడు గురించే ఈరోజు రోహిణికి, శృతికి అలాగే మన బాలు వాళ్ళ అమ్మగారికి ముగ్గురికి మధ్య జరుగుతూ ఉంటుంది సంభాషణ. ఎందుకంటే అయ్యో రోహిణి, నువ్వు పసుపు తాడు వేసుకున్నావేంటమ్మా, ఆ ఇంటికి పెద్ద కోడలు, నువ్వు బంగారుపు తాడు వేసుకోకపోతే ఏం బాగుంటుంది, అది ఇది అని చెప్పేసి మొత్తానికి బాలు వాళ్ళమ్మ వాళ్ళ కోడలు రోహిణి దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడే శృతి అంటూ ఉంటుంది, ఇంట్లో అందరూ ఏమన్నా బంగారుపు తాళ్ళు వేసుకొని తిరుగుతున్నారా, రోహిణి ఒకటే ఏమన్నా పసుపు తాడు వేసుకొని తిరుగుతుందా, మీనా కూడా పసుపు తాడే కదా వేసుకొని తిరుగుతుంది, తన మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు మీరు లాక్కున్నప్పుడు నుంచి కూడా పాపం మీనా పసుపు తాడే వేసుకొని తిరుగుతుంది కదా, మరి మీనా ఈ ఇంటి కోడలు కాదా, రోహిణి ఒకటే ఈ ఇంటి కోడలా ఏంటి, ఇంకా రోహిణి ఒకటే ఏమన్నా పసుపు తాడు వేసుకొని తిరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు, అది ఇది అనేసి శృతి ఇంకా మీనా వైపు సపోర్ట్ పలుకుతూ ఉంటుందన్నమాట. అప్పుడు రోహిణి అంటూ ఉంటుంది, నేను ఇప్పుడు పసుపు తాడు వేసుకోవాల్సిన అవసరం దేనికోసం వచ్చింది, మీ అమ్మగారు సోఫా సెట్ వెనక్కి ఇవ్వటం వల్లే కదా, ఆ సోఫా సెట్ వెనక్కి ఎందుకు ఇచ్చారు, బాలు వల్లే కదా, ఇదంతా కూడా బాలు వల్లే కదా జరిగింది అనేసి అంటూ ఉంటే మనం మాట్లాడుకున్న పసుపు తాడు గురించి కాకుండా మళ్ళీ ఆ బాలు మీనా గురించి ఎందుకు తీసుకొని వస్తున్నావు, అది ఇది అనేసి శృతి బాలుకిను మీనాకి సపోర్ట్గా పలుకుతూ ఉంటే ఇంకా రోహిణి అంటూ ఉంటుంది, తలనొప్పంతా నాకెందుకు అత్తయ్య, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్తుందన్నమాట. జాగ్రత్తగా వెళ్ళరమ్మా అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది బాలు వల్ల అమ్మ. ఈలోపే శృతి కూడా అంటుందన్నమాట, నేను కూడా డబ్బింగ్కి చెప్పి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తుందన్నమాట. ఇంకా వెంటనే బాలు వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది, బాలుగాడు సపోర్ట్ లేనప్పుడు ఈ మీనాకి శృతి సపోర్ట్ ఎక్కువైపోయింది, ఈ శృతిని మీనాని ఎలాగైనా సరే దూరం అయ్యేలాగా చూసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే రోహిణికి నడుస్తూ బ్యూటీ పార్లర్కి అని వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఎదురవుతుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ ఎదురైతే ఏంటే పసుపు తాడు వేసుకున్నావు అని చెప్పేసి రోహిణిని అడుగుతుందన్నమాట. ఇంకా అప్పుడు రోహిణి జరిగిందంతా చెప్తూ ఉంటే అప్పుడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మీ అత్తయ్య తాడు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానన్నప్పుడు చక్కగా తీసుకొని తాడు కొనుక్కోవచ్చు కదా, మరి ఎందుకు కొనుక్కోలేదు అంటూ ఉంటే అబ్బా, బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీ కట్టినా కూడా అది హ్యాపీగా ఉంటుంది, కానీ మా అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకున్నామంటే డబ్బులు కట్టాలి, పైగా మీ నాన్న ఎప్పుడు వస్తాడు, మీ నాన్న ఎప్పుడు ఇస్తాడు అని చెప్పేసి నన్ను సావగొడుతుందే బాబు మా నాన్న గురించి, కొన్ని రోజులు ఈ మెడలో గోల్డ్ చైన్ వేసుకోకుండా పసుపు తాడన్నా వేసుకుంటే నా మీద ఏదో కొంచెం పాపం పసుపు తాడు వేసుకుంది అని ఆ బాధతోటి మా నాన్న గురించి అయినా కొన్ని రోజులు నన్ను అడగటం మానేస్తుంది అని చెప్పేసి నేను డబ్బులు తీసుకోదలుచుకోలేదు అనగానే
ఇంకా అమ్మాయి కూడా అవునే రోహిణి మంచిగా ప్లాన్ చేసావు అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటా పార్లర్ లోపలికైతే వెళ్ళిపోతారనమాట. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే మీనా కిచెన్లో వచ్చేసేపాటికి పాపం బాగా జలుబు చేసింది అని చెప్పేసి కషాయం కాచుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే బాలు వచ్చి నేను వెళ్ళొస్తాను మీనా, ఇప్పుడే ఫోన్ వచ్చింది రమ్మని చెప్పేసి వెళ్తున్నాను అనేది కానీ సరే వెళ్ళండి అనే లోపే పుచ్చుకొని తుమ్ముతుందన్నమాట మీనా. ఇంకా బాలు వెళ్తున్నాను అని చెప్పాడు కదా, వెళ్ళమాకండి తుమ్ము తమ్ముడే చెప్తుంది అంటారు కదా, కాబట్టి అప్పుడే వెళ్ళమాకండి, నేను తుమ్మాను కదా అంటూ ఉంటే తుమ్మితే ఏమైంది, నేను అసలు అలాంటి సెంటిమెంట్లు ఏం పెట్టుకోను అనేసి బాలు అంటూ ఉంటాడనమాట. అప్పుడు మీనా అంటూ ఉంటుంది కొన్ని సెంటిమెంట్లు పట్టించుకోవాలండి, లేదంటే తప్పు జరిగే అవకాశాలు ఉంటాయి, ఆగండి అని చెప్పేసి అప్పుడే పక్కనే బిందెలో ఉన్నటువంటి వాటర్ తీసి మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడే బాలు మంచినీళ్ళు తాగి ఇప్పుడైనా వెళ్ళొచ్చా అనగానే వెళ్ళిరండి వెళ్ళొస్తాను అని అనాలి, వెళ్తున్నాను అనకూడదు అనగానే అబ్బాబ్బాబ్బా నీతో తానెప్పయింది కదా, ముందేమో తుమ్మాను ఆగమన్నావు, తర్వాత ఏమో తాగి వెళ్ళు అని అన్నావు, ఇప్పుడు వెళ్తున్నాను అంటే వెళ్ళొస్తాను అనాలి అంటున్నావు, మరి ఉండిపోమ్మంటావా, ఇద్దరం కలిసి చక్కగా ఆ కషాయం తాగి ఆవిరి పట్టుకుందాం అనగానే దూరంగా ఉండండి, అసలే నాకు జలుబు చేసింది కదా, నా జలుబు మీకు అంటుకుందంటే బాగా మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది, పాపం బాధపడాల్సి వస్తుంది అనేసి మొత్తానికి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు అంటాడు బాగా జలుబు చేసింది కదా, వచ్చి టాబ్లెట్లు తేడా వచ్చేటప్పుడు అనగానే ఏం అవసరం లేదు, నా కషాయం నేను కాగపెట్టుకున్నాను కదా, హ్యాపీగా తాగేస్తాను అని చెప్పగానే ఇంకా సరే బాలు నేను వెళ్ళొస్తాను అనేసి బాలు వెళ్ళిపోతాడనమాట. ఇంకా మీనా ఇంట్లో పని అంతా చేసుకొని పాపము కూర్చొని పూలు కుట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు బాగా జలుబు చేసి ఉంటుంది, అలాగే ఫీవర్ వచ్చేసేపాటికి పాపం అలాగే పూలు కడుతూ అలాగే కుర్చీలో వాలిపోయి నిద్రపోతుందన్నమాట. ఇంకా నిద్రపోతూ ఉంటే అప్పుడే బాలు వస్తాడు. రాగానే మీనా ఏంటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పేసి అడిగితే మీనా అంటూ ఉంటుంది మీరేంటి అప్పుడే వచ్చారు అనగానే ట్రిప్ అయిపోయింది, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అనేసి పాపం ఒళ్ళు పట్టుకొని చూడగానే మీనాకి బాగా ఫీవర్గా ఉంటుందన్నమాట. మీనా నీకు బాగా ఫీవర్ వచ్చేసింది మీనా, నేను వెళ్ళేటప్పుడు నీకు జలుబు ఉంది, నేను తిరిగి వచ్చేసేలోపు నీకు బాగా జ్వరం వచ్చేసింది, పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఉంటే మీనా అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ ఖర్చులన్నీ దేనికోసం అండి, అవసరం లేదు అనగానే ఏంటి నీకు ఒంట్లో బాగోపోయినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే అది కూడా ఖర్చులాగే లెక్కేసుకుంటున్నావా పలేదాని మీనా, సరే నేను టాబ్లెట్లు తీసుకునైనా వస్తాను కానీ నువ్వు వెళ్ళి పడుకో అనగానే మీనా అడుగుతుందనమాట ఎక్కడ పడుకోమంటారు అనగానే ఎక్కడ పడుకోమంటావేంటి, రోహిణిది మనోజ్ రూము మా వారం దాకా మంతే కదా, అలాంటప్పుడు నీకు హక్కు ఉంది కదా, వెళ్ళి పడుకో అనగానే వద్దులేండి మళ్ళీ ఎందుకు వాళ్ళతో గొడవ అనేసి మీనా బాలుతో అంటుందన్నమాట. అప్పుడు బాలు అంటాడు ఎటువంటి గొడవ జరగదు, నువ్వు అరవకుండా వెళ్ళి పడుకో అనేసి అనగానే సరేనని చెప్పేసి మీనా వెళ్ళి పాపము మంచిగా మంచం మీద కూడా పడుకోకుండా కిందే చాప వేసుకొని పడుకుంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఇలా జరిగితే ఈ లోపే రోహిణి మనోజ్ ఇద్దరేదో తీసి వచ్చినట్టుగా అలసటగా అలసిపోయి ఇంటికి వస్తారనమాట. ఇంకా మనోజ్ రోహిణితో అంటూ ఉంటాడు రోహిణి నేను వెళ్ళి పడుకుంటాను, నాకు ఒళ్ళు చాలా అలసటగా ఉంది, ఈరోజు కూడా చాలా వర్క్ ఉంది కదా అంటూ ఉంటే అప్పుడే రోహిణి అంటూ ఉంటుందన్నమాట కొత్త కదా మనోజ్ కొన్ని రోజులు అలాగే అనిపిస్తుంది, పోను వ్యాపారంలో పడిపోయామనుకో ఇంకా మనకి అలసట అలాగే ఏమీ అనిపించదు, సరే వెళ్ళి పడుకో అని చెప్పేసి అనగానే ఇంకా మనోజ్కి వాళ్ళ రూమ్లో మీనా పడుకుందని తెలియదు కదా, వెళ్ళి పడుకుందామని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే పాపం కింద మీనా పడుకొని ఉంటుందన్నమాట. ఇంకా పనికి మాలనోడు గబగబా గట్టిగా అరుచుకుంటూ రోహిణి అమ్మ అనుకుంటూ ఆ అమ్మని వాళ్ళ భార్య రోహిణి ఇద్దరిని పిలుచుకుంటూ గబగబా మెట్లు దిగేసి కిందకు వస్తాడనమాట. ఇంకా మనోజ్ మాటలు విన్నటువంటి వాళ్ళమ్మ ఏంట్రా మనోజ్ అలా అరుస్తున్నావు అనేసి వాళ్ళమ్మ ఏంటి మనోజ్ అలా అరుస్తున్నావు అని చెప్పేసి రోహిణి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే అదేంటమ్మా నా రూమ్లో మీనా అప్పుడే పడుకుంది అనేసి అనేలోపు ఇంకా పాపం ఆలోపే బాలు వాళ్ళ నాన్న వస్తాడనమాట. ఏంటి అప్పుడే పడుకుందా మీనా ఇందాక చాలా నీరసంగా ఉంది, జలుబు చేసింది, జ్వరం కూడా వచ్చినట్టుంది, పాపం అసలు అలాగా పెందలకాడే పడుకునేలాంటి అమ్మాయే కాదు, అలాంటిది పడుకుందంటే తనని ఒళ్ళు అలసిపోయేలాగా ఏ పని చేపించావో ఏమో అనేసి తన భార్య మీద గొడవ పడుతూ ఉంటాడనమాట బాలు వాళ్ళ నాన్న. అప్పుడే బాలు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది లెగిస్తే నా మీదకి వచ్చి పడతారు, నేనేం చేశానంటే అది కావాలి అని చెప్పేసి ఇప్పుడే వెళ్ళి పడుకుంది అంటే రాత్రి ఆ రూమ్లోనే పడుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి పడుకుంది, అదే మామూలుది కాదు, అయినా జలుబు వస్తేనే అంత నీరసం వస్తుందా, మనోజ్ గారు
అలాగే అమ్మాయి ఎంత బాగా కష్టపడి వస్తున్నారు వాళ్ళు ఆ షాపులో, అలాంటిది వాళ్ళు పడుకోవడానికి ప్లేస్ ఇవ్వకుండా ఇప్పుడే వెళ్ళి మీనా రిజర్వేషన్ చేయించుకున్నట్టుగా వెళ్ళి పడుకుందా, అది ఇది అని చెప్పి నోటికొచ్చినట్టు అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు మనోజ్, రోహిణి అంటారు, వాళ్ళకి పడుకోవడానికి రూమ్ ఇవ్వమన్నది ప్రతిరోజు నైట్ పూటే కదా, పగలేం కాదు కదా, ఆమె పగల నుంచి నైట్ దాకా పడుకుంటే మేము ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా రోహిణి, మనోజ్ ఓ గోల గోల చేస్తూ ఉంటారనమాట. అప్పుడే మనోజ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఉండు దాన్ని వెళ్ళి లాక్కొని వస్తాను జుట్టు పట్టుకుని, అయినా కూడా మీ రూమ్లో పడుకోవడానికి ఎంత ధైర్యం, అది పని పాట లేకుండా రాత్రి అవ్వకుండానే ఇంత పెద్దల కాడ వెళ్ళి పడుకుంటుందా, అది కావాలని చెప్పేసి అలా పడుకుంటుంది ఇప్పుడు ఎలాగైనా గొడవ చేయటానికి అని చెప్పేసి మనోజు అలాగే వచ్చేసేపాటికి మనోజ్ వాళ్ళ భార్య రోహిణి ఇంకా బాలు వాళ్ళ అత్త, బాలు వాళ్ళ అమ్మగారు ముగ్గురు కలిసి పాపం మీనా పడుకుంది కదా ఆ రూమ్లోకి వెళ్ళి ఏవే ఏవే అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే పడుకున్నటువంటి మీనా పాపం నిద్రలేసి ఏమైంది అనేసి అనగానే, ఏంటి ఈ రూమ్లోకి వచ్చి పడుకున్నావు, ఈ రూమ్లో పడుకోవడానికి నీకు ఎంత ధైర్యం అనేసి అనగానే, అత్తయ్య నాకు నిజంగానే ఒంట్లో బాగోలేదు, బాగా జలుబు చేసింది, అలాగే ఫీవర్గా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను అనేసి అనగానే, నువ్వు చెప్పేదంతా అబద్ధం, అయినా కానీ జలుబు జ్వరం చేస్తేనే అంత నీరసంగా ఉంటుందా, అంత నిద్ర వస్తుందా నీకు, పెంతల కాడే కావాలని చెప్పేసి రాత్రి ఈ రూమ్లోనే పడుకోవాలని ప్లాన్ చేసి నువ్వు ఇప్పుడు వచ్చి పడుకున్నావు కదా అనేసి ఇక గందరగోళం చేస్తూ ఉంటుందన్నమాట. పాపం అప్పటికి మీనా ఎంత చెప్తానికి ట్రై చేసినా అస్సలు వెందు తన రెక్క పట్టుకుని గబగబా మెట్లు లాక్కుంటూ వస్తుందన్నమాట. పాపం అప్పుడే బాలు టాబ్లెట్లు తీసుకుని వస్తూ, ఏంటి గోల వినపడుతుంది మామూలుగా లేదు, మా అమ్మ గొంతు వినపడుతుంది అంటే మీనా మీద ఏదో గొడవ వేసుకుంటున్నట్టుంది అని చెప్పేసి పైకి రావాలని చెప్పేసి వచ్చేలోపే ఈ బాలు వాళ్ళమ్మ మీనాని గట్టి గట్టిగా పట్టుకొని లాక్కొని వస్తూ, ఏంటే మీ ఊర్లో మీ ఇంట్లో ఏమైనా సపరేట్ రూమ్ ఉందా, మీకు ఒంట్లో బాగోపోతే మీ సపరేట్ రూమ్లో పడుకుంటారా, మీకు ఉన్నది ఒకటే రూమ్ కదా, పూలు అమ్ముకునేదాన్ని పూలు కట్టుకునేదాన్ని కడుపుని పుట్టిందాన్ని నువ్వు మర్యాదగా ఉండాలి, నీకెందుకే రూము, నీకు ఒంట్లో బాగోపోతే ఒక సపరేట్ ఇంట్లో పడుకోవాలా అదా ఇదా అని చెప్పేసి పాప రెక్క పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటే, మీనా ఆగండి మీరు నన్ను వదలండి ఇది మరీ ఘోరంగా ఉంది అని మీనా అంటూ ఉన్నా సరే అస్సలు వినిపించుకోదన్నమాట. బాలు ఒక్కసారి కిందుండి అలాగే బిత్తరపోయి చూస్తూ ఉంటాడు మీనాను అలా లాక్కొని వస్తూ ఉంటే, ఇంకా బాలు చూస్తున్నాడని చెప్పేసి బాలు వాళ్ళమ్మ మీనా చేయి వదిలిపెడుతుందన్నమాట. ఇంకా బాలుకి కోపం మామూలుగా రాదు, ఏంటమ్మా నువ్వు చేసేది, అసలు ఏంటి, మీనాకు ఒంట్లో బాగోపోతే తనని ఆ రూమ్కి వెళ్ళి పడుకోమని చెప్పింది నేను, ఏంటి ఒంట్లో బాగోపోతే పడుకోరా అంటే, పూలు అమ్ముకునే వాళ్ళకి పూలు కట్టుకునే వాళ్ళకి నిద్రపోయే హక్కు లేదా, అంటే వాళ్ళకి ఒంట్లో బాగోదా, ఎంతసేపు ఇంట్లో బండ చాకిరీ చేసుకుంటూనే ఉంటారా అని చెప్పేసి బాలు వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే బాలు వాళ్ళ నాన్న వస్తాడు. ఏంట్రా బాలు ఏమైంది గొడవ, ఏంటమ్మా మీనా నువ్వు అప్పుడే నిద్రలేసి వచ్చావు అనేసి అనగానే అప్పుడు బాలు అంటూ ఉంటుంది, నాన్న మీనా నిద్రలేసి రాలేదు, తన రెక్క పట్టుకుని ఎలా లాక్కొచ్చిందో చూపినా అని చెప్పేసి ఇంకా అక్కడే మనోజ్ ఉంటే మనోజ్ని పట్టుకుని గరగర టేబుల్ చుట్టూరు 2-3 రౌండ్లు తిప్పుతాడనమాట. రే మనోజ్ నువ్వే ఇలాగ ఫీల్ అవుతుంటే నా భార్యని పట్టుకుని అలా లాక్కొని వస్తుంటే అమ్మ ఎంత గట్టిగా అనిపిస్తుందిరా అనగానే, ఇదిగో నేనేమో చదువుకొని జాబ్ చేసేవాడిని, తను పూలు కట్టుకునే అమ్మాయి, ఇంకా తను గట్టిగానే ఉంటుంది కదా అది ఇది అని మనోజ్ అంటూ ఉంటే, నోరు ముయ్యరా, అసలు నీకు సిగ్గుందంటే నువ్వు, అయినా మీనాకు ఒంట్లో బాగోలేదని తను పడుకొని ఉంటే తను ఆ రూమ్లో నుంచి లాక్కొని వస్తావా, అంటే ఆ రూమ్ ఏమన్నా వాళ్ళకే రాసి పెట్టుందా, ఈ వారం అంతా కూడా ఆ రూము బాలుకి మీనాకైనా ముందే చెప్పాం కదా, అలాంటిది మరి ఇదే న్యాయమే అని చెప్పేసి పాపం బాలు వాళ్ళ నాన్న కరెక్ట్గానే మాట్లాడతారు. అప్పుడే శృతి రవి వస్తారన్నమాట. శృతి రవి వచ్చి ఏమైంది అనగానే బాలు మళ్ళీ జరిగిందంతా చెప్తూ మనోజ్ని 4 రౌండ్లు మళ్ళీ ఆ టీపాయ్ చుట్టూ 4 రౌండ్లు తిప్పుతాడనమాట. ఇంకా తిప్పుతూ ఉంటే అప్పుడే రోహిణి అంటూ ఉంటుందన్నమాట, మీనా మా రూమ్లో పడుకుంది, నైట్ పూటే కదా పడుకోవాలని చెప్పింది, పొద్దున్నుంచి రాత్రి దాకా పడుకుంటే ఎలా కుదిరిద్ది అది ఇది అంటూ ఉంటే అప్పుడే శృతి వాళ్ళైనా రవి అంటూ ఉంటాడనమాట, ఏంటి రోహిణి, లేదంటే మీ ఊర్లో ఏమన్నా పొద్దున్నుంచి రాత్రి దాకా పడుకుంటారా, ఇది రాత్రి అవుతుంది కదా అందుకే మీనా వెళ్ళి పడుకుంది, మీకు ఒక న్యాయం వాళ్ళకో న్యాయమా అని చెప్పేసి రవి అంటూ ఉంటే అప్పుడే రోహిణి అంటూ ఉంటుందన్నమాట, ఆగండి వచ్చే వారం వస్తే మీ రూమే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది, అప్పుడు చూస్తాం మీరు ఎలా ప్రవర్తిస్తారు అనేసి అనగానే శృతి అంటుందన్నమాట, మాకేం ఇబ్బంది లేదు, చక్కగా రూము రోహిణి
మీ మీనాకి బాలుకి ఇచ్చేసి ఆ వారం అంతా కూడా నేను మా ఆయన్ని తీసుకొని మా పుట్టింటికి వెళ్తాను అనేసి అనగానే బాలు వాళ్ళ అమ్మ నోరు తెరుస్తుంది అనమాట. ఏంటి శృతి అనేసి అనగానే మీకు ఇలాంటి మాటలు బాగానే వినపడతాయి కదా, ఏంటి రెండోసారి చెప్పమంటారా, మా టర్మ్ వచ్చినప్పుడు మా రూము బాలు మీనాకి ఫుల్గా ఇచ్చేసి ఆ వారం అంతా నేను అలాగే రవి కలిపేసి హ్యాపీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అనేసి అనగానే ఏంట్రా ముందే ఆలోచించేసుకున్నారా మీరు అనేసి బాలు వాళ్ళ అమ్మ ఎగురుతూ ఉంటే రవి అంటాడనమాట, ఏమో నాకు తెలియదు, ఇప్పుడు శృతి అంటుంటేనే నేను విన్నాను, ముందు మేమైతే ఏం మాట్లాడుకోలేదు అని చెప్పేసి మొత్తంగా రూముల గురించి గోల గోల జరుగుతూ ఉంటుంది. అప్పుడే బాలు వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పుడు ఈ గొడవలంతా వద్దే, నువ్వు రోహిణి మీనా ఒక రూమ్లో పడుకోండి, బాలు మనోజ్ నేను ఒక రూమ్లో పడుకుంటాం, ఇది ఫిక్స్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా నా బాలు వాళ్ళ అమ్మ ఏదో పెద్ద పని చేసి అలసిపోయినట్టుగానే ముందుగానే మంచం మీద పడుకోవడానికి వస్తే అప్పుడే మీనా పనులన్నీ చేసుకొని వాటర్ బాటిల్ నిండా వాటర్ తీసుకొని పాపం వాళ్ళ రూమ్కి వస్తుందన్నమాట. ఇంకా అప్పటికి వాళ్ళ అత్త అంటూ ఉంటుంది, ఏంటే ఇక్కడికి వచ్చావు అనగానే, ఇందాక మామయ్య గారు చెప్పింది మీరు వినలేదా, మన ముగ్గురు ఒక రూమ్లోనే పడుకోమన్నారు కదా మామయ్య గారు, అందుకే పడుకోవటానికి వచ్చాను అనేసి అనగానే, ఇప్పుడు నేను నీ పక్కన పడుకోవాలా అనేసి చిరాగ్గా బాలు వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు మీనా అంటూ ఉంటుంది, అంత పుణ్యం నాకెందుకండి, నేను కింద చాప వేసుకొని పడుకుంటాను అనేసి చాప దిండు ఒకటి తీసి చాప పరుచుకుంటూ ఉంటే, ఇప్పుడు మీ ఆయన వచ్చాడనుకో నేను కింద పడుకోబెట్టామని మా తల తింటాడు తల్లి అంటూ ఉంటే, అది మీరు చూసుకొని నేను మటుకు కింద పడుకుంటున్నాను అనేసి చాప దిండు వేసుకొని దుప్పటి కప్పుకొని మీనా పడుకుని పోతుంది అనమాట. అసలే ఫీవర్ కదా బాలు చెప్పాడనమాట, ఏదైనా తిని టాబ్లెట్లు వేసుకొని పడుకో అని చెప్పేసి, ఇంకా సరేనని మీనా అయితే పడుకుని పోతుంది. ఇంకా అక్కడ రూమ్కి వచ్చేసేపాటికి మనోజ్ వాళ్ళ రూమ్కి మనోజు వాళ్ళ నాన్న చక్కగా మంచం మీద పడుకుంటారనమాట. అప్పుడే బాలు ఆ రూమ్కి వస్తాడు. రాగానే మనోజ్ అంటూ ఉంటాడు, ఏంట్రా నువ్వు కూడా మా రూమ్లోనే పడుకుంటున్నావా అనగానే, అవును మంచం మీద నేను నాన్న పడుకుంటాం, నీకు కింద చాప వేస్తాను అనగానే, అదేంటి ఈ రూమ్లో నేను పడుకోవాల్సింది అనగానే, నేను పడుకోవాలి కాబట్టి నువ్వు కానీ నా పక్కన పడుకున్నావు అనుకో గురక పెడతాను, వాడిని వీడిని కొట్టినట్టుగా నిన్ను కూడా లాగి పడేస్తా, కాబట్టి నీకు కింద చాపేస్తున్నా, నువ్వు పడుకో, నాన్న నేను మంచం మీద పడుకుంటాం అని చెప్పగానే మనోజు నోరు తెరుస్తాడనమాట. ఓరి దేవుడా వీటితో పెట్టుకుంటే మళ్ళీ కొట్టనన్నా కొడతాడు అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు మొత్తానికి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగిందనమాట. సీరియల్ ఏ విధంగా అనిపించింది, బాగుందా, బాగుంది అనుకుంటే చక్కగా మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపు రాబోయే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, నమస్తే, బాయ్.